అక్క అదంతా వదిలే. నువ్వు ఆ లెటర్ని తీసుకొచ్చావా? ఆ లెటర్ని చదివితే అన్ని విషయాలు తెలుస్తాయి. శామే ఆ లెటర్ రాశాడు. అన్ని సమస్యలకి ఆ శామేరా కారణం. అక్క, శామ్ గురించి తప్పుగా మాట్లాడొద్దు. తను చాలా మంచివాడు. అవునరా, ఇలాగే చాలా మంచివాడని నాకు కట్టబెట్టారు. నన్ను పిల్లల్ని అనాథలు చేసి ఎక్కడికో పోయాడు. తమ్ముడనేవాడు నువ్వే లేకపోతే నేను నా పిల్లలు నడి రోడ్డు మీద ఉండేవాళ్ళం. ఈ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయి ఉండాలి. నీ కోరికల్ని చంపుకుని మా కోసం బతుకుతున్నావు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. నువ్వు తప్ప నాకు నా పిల్లలకి ఇంకెవరున్నారు చెప్పు గౌతమ్. నాకు మాత్రం ఎవరున్నారక్క? నువ్వు, పిల్లలు, బ్లాకీయే కదా అంతా. నేను మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నానా ఏంటి? నిన్ను పిల్లల్ని ఒంటరిగా వదిలేసి ఇలా తిరుగుతున్నామే అని మనసులో ఎంతో బాధగా ఉందక్క. ఇక ఒకే ఒక రోజక్క అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సరే, ముందా లెటర్ ఇవ్వు. ఇదిగో. పీటర్ ఎస్ కుమార్. సరే, కొత్త చోటు, పిల్లలు ఒంటరిగా ఉంటారు. నువ్వు బయలుదేరు. బ్లాకీ ఉంది కదా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. సరే అక్క, నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరక్క. హే, ఏంటి? ఈ లెటర్ని చదివి చూస్తే ఇదేదో పెద్దవాళ్ళ విషయంలో అనిపిస్తోంది. ఈ పీటర్ ఎస్ కుమార్ని కలిసామంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరకచ్చు. అసలు ఏం రాస్తుంది ఈ లెటర్లో? ఈ లెటర్ని చదివిన తర్వాత ఆ డివిడీలో జెనిఫర్కి సంబంధించిన విషయం ఏదో ఉందనిపిస్తోంది. నాకు తెలిసి ఈ సైబర్ క్రైమ్ ఆఫీసరే ఏదో చేసుండాలి. పాపం జెనిఫర్. గౌతమ్, నీకు జెనిఫర్ అంటే చాలా ఇష్టమా? కొంతమందితో స్నేహం చేస్తే నచ్చుతారు, కొంతమంది నచ్చితే స్నేహం చేస్తాం. కానీ జెనిఫర్ని చూడగానే స్నేహం చేయాలనిపిస్తుంది. జెనిఫర్ డాన్స్ను చూసి నేను స్నేహం చేశాను, కానీ తన వెనుకున్న ప్రాబ్లమ్స్ చూసి భయపడ్డాను. దాని గురించి తనతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడే తను చనిపోయిందన్న విషయం నన్ను కలిచివేసింది. ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పుడే శామ్ చనిపోయాడన్న వార్త నన్ను ఇంకా బాధపెట్టింది. జెనిఫర్, శామ్ వీళ్ళిద్దరి చావుకు లింక్ పెట్టి పోలీసులు నన్ను ఎందుకు వెంటాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ లెటర్ వలనైనా ఒక ముగింపు వస్తుందని ఆశిద్దాం. సరే, వెళ్దాం పదా. నాన్న, వీడే గౌతమ్, జెన్నిఫర్ బాయ్ ఫ్రెండ్. ఆ టీవీ షోలో డాన్స్ చేసిన కుర్రాడే కదా? అయ్యుండొచ్చు. తనకి జెన్నిఫర్కి ఇంతకు ముందే ఏవేవో గొడవలు జరిగాయి. తనే జెన్నిఫర్ని చంపడొచ్చు కదా. ఎందుకు చెప్తున్నానంటే, పోలీసులు వెతుకుతున్నారని తెలిసి ఇంతవరకు అజ్ఞాతంలోనే ఉన్నాడు. చనిపోయిన శామ్ తనతో మాత్రమే కాంటాక్ట్లో ఉన్నాడు. ఆ డివిడి గురించి శామ్ తనకి మెసేజ్ కూడా పెట్టాడు. సో నా క్రైమ్ టార్గెట్ వీడే. ఇదే పీటర్ ఎస్ కుమార్ ఇల్లు అనుకుంటా. ఎవరు లేరనుకుంటాను. అక్కడెవరు పెద్ద ఆయన ఉన్నట్టున్నారు. ఎక్కడ? హలో పెద్దాయనా, ఇటు ఇటు చూడండి. హలో, వస్తున్నారు. ఎవరు మీరా? ఏం కావాలా? పీటర్ గారిని కలవాలి. పీటర్ గారా? ఆయన ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చారు. ఎవరిని చూడరు, మీరు ఎలాండే. సరే, మమ్మల్ని రమ్మన్నారు. ఏందే, ఆయన రమ్మన్నారా? ఉండండి, నేను అడిగి వస్తాను. అయ్యా, మీరు రమ్మన్నారని చెప్పి ఎవరో ఇద్దరు వచ్చారండి. వాడంటే ఇంకా రాలేదు. ఉండు, వస్తారు. హే, అటు. కంగారు పడకు, భయపడకు. పూజ, నిన్నే. పూజ, ఆగమంటా కదా.
ఆగు ఆగమంటానా ఆగు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు మనల్ని షూట్ చేశారు? వాడొక పిచ్చి పోలీస్. త్వరగా రావాలా? ఏయ్ ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను. చెప్పు. వీణ్ణి చూడడానికి వస్తున్నావని నాకు ముందే తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చుండేదాన్నే కాదు. ఏయ్ అంటే ఈయన ముందే నీకు తెలుసా? తెలుసు. ప్రతి సంవత్సరం జరిగే విఆర్ క్యాలెండర్ షో ఈ సంవత్సరం కూడా గ్రాండ్ గా జరిగింది. అందులో ఫైనల్స్ కి 3 సెలెక్ట్ అయ్యారు. ఆ 3లో లిండా అనే అమ్మాయి గెలుస్తుందని స్పాన్సర్స్ అందరూ పోటీ పడ్డారు. వ్యూవర్స్ ఓట్లు కూడా తనకే ఎక్కువ పడ్డాయి. తనే ఫైనల్స్ గెలుస్తుంది అనే సిచ్యువేషన్ లో నేను తనని ఇంటర్వ్యూ తీయడానికి వెళ్ళాను. ఫైనల్స్ అంటేనే టెన్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా మేడం. దయచేసి బయటికి వెళ్ళిపోతారా? నీ ఇంటర్వ్యూ వద్దు, నాకేది వద్దు. నాకు బ్రతకటమే ఇష్టం లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు డై. ఇంటర్వ్యూ తీయడానికి వెళ్లిన మమ్మల్ని లిండా తిట్టి పంపించింది. నేను విన్నది ఏంటంటే లిండా అందాల పోటీలో పాల్గొనడం లిండా ఫియాన్సీకి అస్సలు ఇష్టం లేదట. తనని ఆ పోటీలో పాల్గొన్నదని హెచ్చరించాడట. విరక్తి చెందిన లిండా ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయకపోవడంతో మనీషా అగర్వాల్ అనే అమ్మాయి ఈ ఇయర్ విఆర్ క్యాలెండర్ షోలో విన్ అయ్యి టైటిల్ ని గెలుచుకుంది. అందాల పోటీలో పాల్గొనలేకపోయామన్న బాధని తట్టుకోలేక ఆ రోజు లిండా మా ఆఫీస్ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కానీ ఆత్మహత్యకి ప్రేరేపించినట్టుగా మా బాస్ సిద్ధార్థ్ మీద కేసు వేశారు. అతని కోర్టులో నిలబెట్టారు. నేనే సరైన టైంకి వెళ్లి లిండా తనుగానే ఆత్మహత్య చేసుకుందని మా బాస్ నిర్దోషని నిరూపించాను. ఆ కోపంలో లిండా వాళ్ళ నాన్న మా ఆఫీస్కొచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. మా కలీగ్స్ కానీ అడ్డుకోకపోయింటే నన్ను అప్పుడే షూట్ చేసేస్తుంటాడు ఈ పిచ్చి పోలీస్. ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా చేశారంటే ఖచ్చితంగా దీని వెనకాల ఒక కారణం ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళి ఆయన్ని మీట్ అయితేనే నిజమేంటో మనకు తెలుస్తుంది. శామ్ గురించి కూడా మనకు తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, రా ఆయన్ని వెళ్ళి మీట్ అవుదాం. ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ వస్తావు? సార్ ఒక నిమిషం, తొందరపడకండి. నేను చెప్పేది వినండి. నేను శామ్ గురించి మాట్లాడాలి. శ్యామా? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? శామ్ చనిపోయాడు సార్. శ్యామ్ చనిపోయాడా? అవును సార్. శామ్ మా ఫ్లాట్లోనే ఉండేవాడు సార్. తను నా ఒక్కడితోనే మాట్లాడేవాడు. మీ గురించి ఆల్రెడీ ఒకసారి నాతో చెప్పాడు. కానీ చివరి వరకు తనకున్న ప్రాబ్లం నాతో చెప్పనే లేదు సార్. చావడానికి ముందు మీ ఇంటికి పంపాల్సిన లెటర్ని మా లెటర్ బాక్స్లో వేశాడు సార్. అదేవిధంగా ఒక డీవీడీని పూజా వాళ్ళ ఇంట్లో పడేశాడు. ఇప్పుడు ఆ డీవీడీ ఎక్కడుందో కూడా మాకు తెలీదు. ఇప్పుడు ఆ డీవీడీ కోసం అందరూ మమ్మల్ని వెంటాడుతున్నారు. ఎందుకోసం వెంటాడుతున్నారు, దానికి కారణం ఏంటో కూడా మాకు నిజంగా తెలీదు. మా వల్ల కావట్లేదు. ఇప్పుడు ఈ లెటర్ని పట్టుకుని మీ దగ్గరికి వచ్చాను సార్. దీన్ని గనక మీరు చదివారంటే నిజమేంటో మీకు తెలుస్తుంది. మీరు పోలీస్ కమిషనర్ అని నాకు తెలిసింది. ఇప్పుడు ఎవరిని కలవట్లేదని కూడా తెలిసింది సార్. పూజ కూడా మీ గురించి ఏదేదో చెప్పింది. పూజతో సహా మీ గురించి ఎవరికి ఏ నిజం తెలియడం లేదు సార్. అంతెందుకు నాకు కూడా తెలియదు సార్. శ్యామ్ కూడా చివరి వరకు మీతో కాంటాక్ట్ చేయడానికి వీలకుండా పోయిండొచ్చు. అసలు ఏం జరిగింది సార్? పెళ్ళైన 10 సంవత్సరాల తరువాత లిండా పుట్టింది. ప్రాణానికి ప్రాణంగా పెంచాను. తను ఆశపడిందేదీ నేను కాదనలేదు. మోడలింగ్ లో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ. డాడీ నేను వెళ్తున్నాను డాడీ. ఏంటి వేళకులమా? నీకోసం టిఫిన్ చేసి ఉంచాను. వెళ్తానంటే ఏంటి? కాంపిటీషన్ కి వేరే టైం అయింది నాన్న. నేను డైట్ లో ఉన్నానని తెలుసు కదా. ప్లీజ్ డాడీ. డైట్ అని చెప్పి నీ ఒళ్ళు పాడు చేసుకుంటున్నావు. నాన్నకి దశలు నచ్చదు. అందాల పోటీకి మూలమే అందమే కదా డాడీ. నీ అందమేనమ్మా నాకు భయంగా ఉంది. అదిగో శామ్ నీ కోసం ఎదురు చూస్తున్నాడే, ఆ విషయం నీకు గుర్తుందా లేదా? విఆర్ క్యాలెండర్ షో ఫైనల్స్ వరకు వచ్చాను నాన్న. విన్ అయ్యేదాకా నన్ను ఫ్రీగా వదిలి డాడీ. ఇంతవరకు నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? మీ అమ్మన్న కూడా నేను ఇంత ఫ్రీగా వదలదు. కొంచెం అర్థం చేసుకో. నాకు అమ్మ నాన్న అన్నీ మీరే డాడీ. ఇంకెందుకు నేను ఆలోచించాలి? నానా చెప్పమ్మా.